ఒక కుటుంబం ఒక వ్యాపారస్తుడు అనే నినాదంతో ప్రతి సంఘ సభ్యుల కుటుంబంలో ఒక వ్యాపారస్తుడిని తయారు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు మెప్మా సంస్థ తరపున శ్రీ తేజ్ భరత్ ఐపీఎస్ గారు ఇండియా ఎస్ఎంఈ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పట్టణాల్లోని ఎస్హెచ్జీ వ్యాపారస్తుల జీవనోపాధులను ఆడిటింగ్ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎస్హెచ్జీ మహిళలను స్టార్ పెర్ఫార్మర్లుగా గుర్తించడం జరిగింది. ఈ స్టార్ పెర్ఫార్మర్ మహిళలకు వారి వ్యాపారాలను మరింత అభివృద్ది చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు, నైపుణ్యాలు, మెయింటెనెన్స్ మరియు సహాయ సహకారాన్ని అందించేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం సంయుక్తంగా మెప్మాతో కలిసి లీప్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఫోకస్ సెక్టార్లు రిటైల్, టెక్స్టైల్స్, ఫుడ్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఫర్నిచర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, వుడ్ ప్రొడక్ట్స్. ఇందులో మహిళా వ్యాపారవేత్తలకు స్థానిక స్థాయి నుండి గ్లోబల్ స్థాయికి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, సెక్టార్ నిర్దిష్ట అంతర్దృష్టులు, నిపుణుల మెంటరీస్ అందించబడుతుంది. మెప్మా అంటే అర్బన్ కు సంబంధించింది కాబట్టి అర్బన్ కు సంబంధించినటువంటిది మాత్రమే మనం చూడగలుగుతున్నాం. రూరల్ ఏరియా వచ్చేసరికి మన సెర్ప్ వాళ్ళు చూడడం జరుగుతుంది. అర్బన్ ఏరియాలో వచ్చేసరికి మెప్మా వాళ్ళతో టైఅప్ చేసుకొని చేయడం జరుగుతుంది. అంటే విజయవాడ అర్బన్ అంతా, విజయవాడ సిటీకి సంబంధించిన లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయో ఆ సిటీ లిమిట్స్ లో ఉండేటువంటి వాళ్ళలో వరకు మాత్రమే మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్నారు వైజాగ్ వాళ్ళు, అదేవిధంగా జగ్గైపేట వాళ్ళు, నందిగామ వాళ్ళు, తిరువూరు వాళ్ళు, అట్లా ఏ అర్బన్ కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఉంటుందో ఆ మున్సిపాలిటీ ప్రకారం తీసుకోవడం జరిగింది. ట్రైబల్ అంటే దీంట్లో ఉండేటువంటి వాళ్ళలో ఎస్సీ ఎస్టీలు ఎవరెవరు ఉన్నారో అనేది కూడా అది కూడా గుర్తిస్తున్నాం. వాళ్ళని గుర్తించి వాళ్ళని సపరేట్ గా తీసుకొని వాళ్ళకి ముద్రా లోన్స్ కానీ, స్టాండప్ ఇండియా లోన్స్ కానీ, అదేవిధంగా మనకు ఉండేటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి లోన్స్ ఇప్పించి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని, ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేటువంటి వ్యాపారాన్ని, ఎగ్జిస్టింగ్ వ్యాపారాన్ని అప్గ్రేడ్ చేయడమే మన యొక్క మెయిన్ ఉద్దేశం. అది